కొంతమంది వ్యక్తులు బంటి వాళ్ళ ఇంటికి వచ్చారు. అందులో ఒక అతను, మీ ఇంట్లో పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా, మేము పిచ్చాసుపత్రి నుంచి వచ్చాం అని అడిగాడు. బంటి, పిచ్చివాళ్ళ పిచ్చివాళ్ళు అంటే ఎలా ఉంటారు అని అడిగాడు కంగారుగా. పిచ్చివాళ్ళు అంటే కారణం లేకుండా నవ్వడం, కంటిన్యూస్గా ఎక్స్ప్రెషన్లు మార్చేస్తూ ఉండడం, కారణం లేకుండా ఏడవడం, జుట్టు పిక్కోవటం, లేకపోతే బట్టలు చింపుకోవటం, లేకపోతే ఏదైనా వస్తువుకేసి తదేకంగా అలా చూస్తూ ఉండిపోవడం, లేదా చేస్తున్న పని ఆపేసి ఎటో చూస్తూ ఉండడం, ఇట్లాగే కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నాడు అతను. కరెక్టే, భలే బాగా చెప్పావు. మేము భోజనం చేస్తున్నప్పుడు మా నాన్న కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్లు ఇట్లాగే పెడతాడు మరి అన్నాడు అయోమయంగా బంటి. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అడిగాడు అందులో ఒక అతను. మా అమ్మే. ఎందుకు? అది సంగతి, అది పిచ్చి కాదులే అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు.